అధికారం వచ్చింది కొత్తగా ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? 100 మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని తెలంగాణలో అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడారు. కేసీఆర్ని మాయం చేస్తాం, టీఆర్ఎస్ని మాయం చేస్తాం, ఖతం చేస్తాం, అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీస్మార్ ఖాన్లు చాలా మంది ఉన్నారు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, ఇలాంటి గుడ్రఖాన్తో ఏమి కాదు. 4 రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగానో హనీమూన్ పీరియడ్ నడుస్తుంది, కొత్త ఉన్నది కాబట్టి నడువు తిరుగు. నీ హామీలు 100 రోజులు దాటిన తర్వాత మార్చి 17 తర్వాత, ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి. ఏం చెప్పిండు రైతన్నలకు? ఏమన్నాడు? రైతన్నలాగా రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమానం ఉడికిపోయి తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు. మరి డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 రానివ్వంటే మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు, ఎన్ని రోజులు ఉంటారు? చూస్తున్నారు, అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు పోవాలో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మార్చి 17 తర్వాత 100 రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలబడి గట్టిగా ప్రజల తరఫున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. 14 ఏళ్ల పాటు 2001 నుంచి 14 వరకు మన కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో రై ఉడికింది, ఉద్యమంలో ఉడికినాం అన్నాడు. 14 తర్వాత ప్రజల అవకాశం ఇస్తే 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని కూడా జెట్ స్పీడ్తో 100 కిలోమీటర్ల స్పీడ్తో బ్రహ్మాండంగా నడిపినాం. 24 ఏళ్ళు మరి కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో నడిపితే కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. ఇప్పుడు సర్వీసింగ్ జరుగుతుంది, అంతే, ఏం బాధపడేది లేదు. కేవలం కొద్ది నెలలు తాత్కాలిక విరామం మాత్రమే.